రైతులకు సాగు ఖర్చులు పెరిగి దిగుబడులు తగ్గటంతో వ్యవసాయం భారంగా మారుతోంది. ఇటువంటి పరిస్థితులలో సాగుకు దూరమవుతున్నారు చాలా మంది రైతులు. అయితే ఇటువంటి ఇబ్బందుల నుంచి ప్రకృతి వ్యవసాయ విధానాలతో బయటపడొచ్చు అంటున్నారు సుభాష్ పాలేకర్. ఈ ప్రకృతి వ్యవసాయంలో ఒక్క ఆవుతో 30 ఎకరాలు తక్కువ ఖర్చుతో పంటలు పండించుకోవచ్చు. పాలేకర్ ప్రకృతి వ్యవసాయంలో పొలాలలో సహజసిద్ధంగా లభించే వనరులు ఉపయోగించుకొని పంటలకు కావాల్సిన పోషకాలు, తెగుళ్ల మందులు తయారు చేసుకుని వినియోగిస్తారు. అందులో ముఖ్యమైనది జీవామృతం. ఇది ద్రవజీవామృతం, ఘనజీవామృతం అనే 2 రకాలుగా తయారు చేసుకోవచ్చు. ప్రకృతి సహజసిద్ధంగా ద్రవజీవామృతం ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. నేలను సారవంతం చేసి మట్టిని ఆరోగ్యవంతంగా ఉంచే అతి ముఖ్యమైన విధానాలలో పాలేకర్ ప్రకృతి వ్యవసాయ విధానం ఒకటి. ప్రకృతిలో లభించే వనరులనే ఎరువులుగా ఉపయోగించి వంటలు సాగు చేయవచ్చు అని చెప్తారు పాలేకర్. అయితే ప్రకృతి విధానంలో పాలేకర్ సూచించిన ఎరువులలో అతి ముఖ్యమైనది జీవామృతం. జీవామృతం చల్లిన భూమిలో వానపాములు చైతన్యవంతమై అన్ని రకాల పోషకాలను పంటలకు అందించేందుకు నిరంతరం శ్రమిస్తాయి. జీవన ద్రవ్యంతో కూడిన భూసారాన్ని పరీక్షించుకోవడం అవసరం. మెట్ట పొలాల్లో అచ్చాదనకు గడ్డి లేకపోతే భూమిని పైపైన దుక్కి చేసి మట్టి పెళ్లలతో అచ్చాదన కల్పించవచ్చు. ప్రకృతి వ్యవసాయంలో ఎటువంటి ఎరువు వేయక్కర్లేదు. దేశీ లేదా నాటు ఆవు పేడ, మూత్రంతో తయారైన జీవామృతంలో కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. ద్రవ జీవామృతం పంటకు బలాన్ని ఇస్తుంది. ఈ జీవామృతమును ద్రవ ఘన రూపాలలో తయారు చేసుకోవచ్చు. 1 ఎకరం పంట పొలానికి సరిపడా జీవామృతం తయారీకి కావలసిన పదార్థాలు: 1 పెద్ద డ్రమ్ము, 200 లీటర్లు నీళ్లు అంటే సుమారుగా 15 బిందెలు, ఆవు పేడ 10 కిలోలు, ఆవు మూత్రం 10 లీటర్లు, పప్పు దినుసుల పిండి 2 కిలోలు, బెల్లం 2 కిలోలు, గట్టుమట్టి అయినా లేక పుట్టమట్టి అవసరమవుతాయి. రైతులు జీవామృతం తయారు చేసుకునే విధానం ఒకసారి తెలుసుకుందాం. మొదటగా డ్రమ్ములో 200 లీటర్లు అంటే సుమారుగా 15 బిందెలు నీటిని తీసుకుని దానిలో 10 లీటర్ల ఆవు మూత్రం తీసుకోవాలి. 10 కేజీల ఆవు పేడను డ్రమ్ములో కలుపుకోవాలి. 2 కేజీలు పప్పు దినుసుల పిండిని కలుపుకోవాలి. 2 కేజీల బెల్లం వీటితో పాటు కలుపుకోవాలి. గట్టుమట్టిని గుప్పెడు కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న మిశ్రమాన్ని కర్రతో బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. దీనిని 4 రోజులు మురగనివ్వాలి. దీనిని 4 రోజులు రోజుకు 3 సార్లు అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కర్రతో కలుపుకోవాలి. 4 రోజులు మురిగిన తర్వాత పంటకు వాడుకోవచ్చు. దీనిని తయారు చేసేటప్పుడు ఆరోగ్యకరమైన దేశీయ ఆవు పేడ, ఆవు మూత్రం తీసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న మిశ్రమం 1 ఎకరాకు పనిచేస్తుంది. జీవామృతం పిచికారీ చేసే పద్ధతి చూసినట్లయితే 3 నెలలు అంటే 60 నుంచి 90 రోజుల్లో పూర్తయ్యే పంటలకు ఎకరానికి మొదటిసారి విత్తనం నాటిన 30 రోజులకు 5 లీటర్ల జీవామృతం, అలాగే రెండోసారి మొదటిసారి పిచికారీ చేసిన 21 రోజుల తర్వాత 10 లీటర్ల జీవామృతం, 150 లీటర్ల నీటితో పిచికారీ చేయాలి. అలాగే రెండోసారి పిచికారీ చేసిన 21 రోజుల తర్వాత 20 లీటర్ల జీవామృతం, 200 లీటర్ల నీటితో పిచికారీ చేయాలి. ఇక 4వసారి గింజ ఏర్పడేటప్పుడు అంటే గింజ పాలు పోసుకునే టైంలో 5 లీటర్ల మజ్జిగ, 200 లీటర్ల నీటితో పిచికారీ చేయాలి. ఈ విధంగా ప్రకృతి వ్యవసాయ విధానంలో జీవామృతం వాడుకుంటే రైతులు నాణ్యమైన దిగుబడి పొందుతారు.